హాయ్ ఫ్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 117వ అధ్యాయం 1వ వచనమును చూద్దామా. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని కృప నిరంతరమైనది, శాశ్వతమైనది. మనము మంచివారము కాకపోయినా, సత్క్రియలు చేయకపోయినా దేవుడు ప్రేమతో అనుగ్రహించేది ఆయన కృప. ఆయన కృప మన బలహీన సమయాల్లో మనకు బలాన్ని కలుగజేస్తుంది. మన కష్ట సమయాల్లో మనకు నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. దేవుని కృప చేతనే ఈరోజు మన పాపముల నుండి మనం విమోచించబడుతున్నాం. దేవుని కృపని జీవితంలో తోడుగా ఉంటే నీ ఆశలన్నీ కోల్పోయినా, నీవు ఒంటరిగా ఉన్న బలహీనమైన వేళలో కూడా నూతనమైన నిరీక్షణ దేవుడు నీకున్నాడని, ఆయన నీకు సహాయం చేస్తాడని నూతన ధైర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి మన జ్ఞానము పైన కాకుండా, మనుషుల సహాయము పైన కాకుండా దేవుని కృపను ఆధారంగా చేసుకుందాం. ఇది మనుషుల ప్రేమ వంటిది కాదు, కానీ శాశ్వత కాలము నీకు తోడుగా ఉంటూ నిన్ను దైవికంగా బలపరుస్తూ నీ జీవితంలో ప్రతి కార్యాన్ని, దేవుని వాగ్దానాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.